లో కూడా సగం నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి అని మేము ఆ రోజు చెప్పినాం. అది జరుగుతుందా జరుగుతలేదా, నువ్వు ఏమి సీక్రెట్ ఒప్పందం చేసుకున్నావు, ఆ సీక్రెట్ మీటింగ్ వివరాలు ఏందో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కృష్ణా బేసిన్, ఇప్పుడు వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో స్పష్టమైనటువంటి కృష్ణా నదీ జలాల పంపకం గురించి చెప్పకపోవడం వల్ల ఓన్లీ ప్రాజెక్టుల వారిగా ఉంటే అది తెలంగాణకు ఉన్న నీళ్లు పంచితే మనకు నష్టం జరుగుతుందని 9 ఏళ్లు కేసీఆర్ గారు పోరాడి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సుప్రీంకోర్టుకు పోయి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి ఆ ట్రిబ్యునల్ను సాధించినారు. 1050 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య క్యాచ్మెంట్ ఆధారంగా నీళ్లు పంపిణీ చేయాలని కేసీఆర్ సాధించిన గొప్ప విజయం ట్రిబ్యునల్. అది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. నీళ్ల మీద అణువణువున అవగాహన ఉంది కనుక ఆ కృష్ణా నదీ జలాలు 50 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచాలని కేసీఆర్ గారు 9 ఏళ్లు పోరాడి ట్రిబ్యునల్ సాధించింది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఫైనల్కి వచ్చేసింది. ఆర్గ్యుమెంట్లు 2 రాష్ట్రాలే అయిపోయినాయి. బహుశా చివరి దశలో ఉంది. కొద్ది నెలల్లోనే మనకు నీళ్ల కేటాయింపులు రాబోతా ఉన్నాయి. ఎనీ మూమెంట్ కృష్ణాలో మనకు నీటి హక్కులు ఎన్ని అని తేల్తాయి. సో ఈ క్రమంలో నువ్వు ఎందుకు ఈ ఆగమాగం అగ్రిమెంట్లు చేస్తున్నావు? ఈ తాత్కాలికంగా ఒక నెల 2 నెలల్లో మనకు 700-800 టీఎంసీలు రాబోతా ఉంటే నువ్వు ఎందుకు ఈ చీకటి ఒప్పందాలు చేస్తావు? అన్ని కలిపిండి ఇలా గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఈ 4టిని కలిపి అవగాహన లేకుండా ఆగమాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేయబోతా ఉన్నారు. ఈ మాట కూడా నేను ఎందుకంటున్నా అవగాహన లేకుండా అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు 18 జూన్ 2025 రోజు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మా కృష్ణాలో ఒక 500 టీఎంసీలు ఇచ్చేయి, ఇక నీ ఇష్టం ఉన్నని కట్టుకో, గోదావరి మీద కట్టుకో, కృష్ణ మీద కట్టుకో, గుండ్రేవుల కట్టుకో, నేను ఏమన్నా నిన్ను అంటే ఎంత అవగాహన రైత్యం. వెంటనే బీఆర్ఎస్ అరే నువ్వు ఎట్లంటవా, నువ్వు ముఖ్యమంత్రివా, నీకేమైనా సోయుందా, మనకి 700 వస్తుంది క్యాచ్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ గట్టిగా అడిగితే అప్పుడు నాలుక గరుచుకొని సెప్టెంబర్ 13, 2025 రోజు అంటాడు లేలే కృష్ణాలో 904 టీఎంసీలు రావాలి, అడ్వకేట్లు ఇంజనీర్లు మంచి కొట్లాడుండ్రి, ట్రిబ్యునల్లో మంచిగా వాదనలు వినిపింది అన్నారు. అంటే నువ్వు ఎంత కన్ఫ్యూజ్ మాస్టరు. 500 ఇచ్చి ఏమన్నా చేసుకో చంద్రబాబు అంటావు, మళ్ళీ మేము తిట్టాగానే 904 రావాలి గట్టి కొట్లాడుండ్రి అంటావు. అంటే అంత నీ కన్ఫ్యూజన్తో మా భయం ఏంటంటే నువ్వు ఆ లోపల ఏం చెప్పినావో నీకు ఏమర్థమైందో, లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు,